మనం వచ్చేసేసి ప్రస్తుతం పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉన్నాము. మనతో ఉన్నారు మధురిమా నాయుడు గారు, ఆర్థోపెడిక్ సర్జన్. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ఫ్రిడ్జ్లో పెట్టిన మటన్ తిని వాళ్ళు వచ్చేసేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో ఉన్నారు. ఒక వ్యక్తి చనిపోయారు. అసలు ఫ్రిడ్జ్లో ఉన్న నాన్ వెజ్ తినడం వల్ల ఎందుకు మరణానికి గురయ్యారు, అదేవిధంగా ఫుడ్ పాయిజన్ అనేది ఎందుకు అయింది, వీటి గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే వీడియో. దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. మధురిమ గారి మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. మ్యామ్, నిజంగా నాకు కూడా ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఇళ్లలో ఒకరు ఇట్లాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఒకవేళ అది ఏదైనా మటన్ కావచ్చు, చికెన్ కావచ్చు మిగిలిందంటే నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి మార్నింగ్ తీసుకుంటా ఉంటాను. దానివల్లనే ఇప్పుడు చనిపోయేంత వరకు వచ్చిందా, ఎందుకు అవుతుంది? సో నేను నాన్ వెజ్ తినద్దు అని చెప్పలేదండి. సో నాన్ వెజ్ తినేటప్పుడు మీరు ఎప్పుడన్నా షాప్ నుంచి తెచ్చుకున్నప్పుడు దాన్ని ప్రాపర్ గా వాష్ చేసుకోవాలి. సో సాల్ట్ అండ్ టర్మరిక్ వేసుకొని ఏదైనా కానీ, మీట్ అయినా కానీ, మటన్ అయినా కానీ, చికెన్ అయినా కానీ, సో నాన్ వెజ్ సంబంధించి ఏదైనా కానీ ప్రాపర్ గా వాష్ చేసుకోవాలి. లైక్ సాల్ట్ అండ్ టర్మరిక్ తో వాష్ చేసుకున్న తర్వాత పద్ధతుల్లాగా మంచిగా దానికి పసుపు పూసేసేయాలి, ఉప్పుతో గడిగేసేయాలి. సో దీనివల్ల ఏంటంటే మీకు దాని మీద ఉన్న ఒకవేళ కానీ ఇప్పుడు స్లాదర్ హౌస్ నుంచి మనం తెచ్చుకున్నాం అనుకోండి, ఇమీడియట్ గా ఈ పని చేయాలి. సో ఇమీడియట్ గా పని చేసిన తర్వాత 8 ప్యాకేజెస్ ఉంటాయి కదా, దాంట్లో ఫుడ్ అంతా, అది నాన్ వెజ్ ఫుడ్ అంతా, రా మీట్ అంతా దాంట్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఫ్రీజ్ చేయాలి. ఎన్ని డిగ్రీస్? -18 డిగ్రీస్ సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రీజ్ చేయాలండి. సో దీని వల్ల ఏంటంటే బ్యాక్టీరియా అనేది మొత్తం చనిపోదు, బట్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో ఫ్రీజ్ చేయడం వల్ల. సో మరి మీరు ఎప్పుడన్నా వండుకోవాలనుకున్నారనుకోండి, అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు తెచ్చి పెట్టుకుంటాము, సండే వచ్చేసేసి మార్నింగ్ ఎట్లాగో అందరు లేట్ గానే లేస్తా ఉంటారు. ఒక 8:30, 9, 10 తెచ్చి పెట్టుకున్నారు అనుకోండి, వాళ్ళు ఫ్రిడ్జ్ లో ఎంతసేపు పెట్టాలి? చికెన్ కావచ్చు, మటన్. స్టోరేజ్ ఆఫ్ ది మీట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 1 అవర్ అయినా కానీ, 2 అవర్స్ అయినా కానీ, 3 అవర్స్ అయినా కానీ, 1 వీక్ వరకైనా కానీ ప్రాపర్ ఫ్రీజింగ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. కొంతమంది ఏంటంటే ఫ్రిడ్జ్ లేనప్పుడు చల్లటి వాటర్ లో పెట్టేయడము, ఇలాంటి వాటిల్లో ఏంటంటే ఫుడ్, అదే నాన్ వెజ్ ఫుడ్ అనేది స్మెల్ వచ్చేయడము అనేది తెలుసుకోవాలి. కొంతమంది తెలియక ఏంటంటే స్మెల్ బాగా, ఇంకా బాగా ఎక్కువ ఫిష్ ఆర్డర్ స్మెల్ వచ్చేసి, ఇంకొకటి ఏంటంటే కలర్ మారిపోద్ది అనమాట, మీట్ కలర్. సో ఇలాంటి వాటిని కన్సంప్షన్ అసలు చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటే, మీకు ఇప్పుడు చెప్పాను కదా ఇన్సిడెంట్, ఇలాంటి జరిగే ఛాన్స్ ఉంటది అనమాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో వచ్చేసేసి వాళ్ళు బోటి కూర తిన్నారు మ్యామ్, అంటే నిన్నటిది ఈ రోజు తిన్నారు. దాన్ని చేసుకున్న తరువాత మళ్ళీ రీబాయిల్ చేయడం వల్ల ఎట్లాంటి ఫ్రిడ్జ్ లో పెట్టారు, మళ్ళీ ఏంటంటే రీహీట్ చేసుకొని తిన్నారు. సో ఇక్కడ ఏంటంటే మళ్ళీ హీట్ చేయడం, మళ్ళీ రెఫ్రిజిరేట్ చేయడం, ప్రాపర్ టెంపరేచర్స్ లో మెయింటైన్ చేయడం పోవడం వల్ల ఏమవుద్దంటే బ్యాక్టీరియా అనేది ఉండిపోద్ది అనమాట. కొన్నిసార్లు ఫస్ట్ టైం కుకింగ్ చేసినప్పుడు కూడా అండర్ కుక్డ్, అంటే కుకింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల, ఇప్పుడు మటనే తీసుకోండి, 10 విజిల్స్ 11 విజిల్స్ రాకపోతే బ్యాక్టీరియా ఎక్కడ చనిపోతుంది. సో కొన్నిసార్లు ఆ రెమినెంట్ బ్యాక్టీరియా అనేది ఏంటంటే అట్లనే ఉండిపోయి అవి టాక్సిన్స్ రిలీజ్ చేసి, ఆ టాక్సిన్స్ ఏంటంటే ఫుడ్ పాయిజనింగ్ కాజ్ చేస్తుంది. ఎలాంటి బ్యాక్టీరియాస్ ఉంటాయి మ్యామ్ ఇందులో? మెయిన్ గా అంటే మనల్ని హార్మ్ చేసే బ్యాక్టీరియా ఏంటి? సో మెయిన్లీ ఏంటంటే సాల్మోనెల్లా, ఈకోలై, క్లాస్ట్రిడియం పర్ఫ్రింజన్స్ అని, సో స్టెఫ్లోకోకస్ ఇన్ఫెక్షన్స్, ఇవేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. సో దీని వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందా? అంటే మామూలుగా మోషన్స్ అవ్వడము, వామిటింగ్స్ అవ్వడము, ఫుడ్ పాయిజనింగ్ అంటే అదే అండి. సో సివియర్ డిహైడ్రేషన్ కాజ్. డిహైడ్రేషన్ ఎలా వస్తుంది? ఫస్ట్ ఇస్ ఒక 10 to 20 ఆఫ్ లూజ్ మోషన్స్ అవడం వల్ల, ఇంకా సివియర్ డిహైడ్రేషన్ అయిపోతే వామిటింగ్స్ అయిపోవడము, ఇది మొత్తం ఏంటంటే ఫ్లూయిడ్ అంతా ఆబ్వియస్లీ బయటకు వెళ్ళిపోద్ది కదండి. సో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అనేది డెవలప్ అవుతుంది. సో దీని వల్ల ఏంటంటే షాక్ రావడము, కొన్నిసార్లు ఏంటంటే న్యూరోటాక్సిన్స్ కూడా కొన్ని బ్యాక్టీరియా రిలీజ్ చేసేది. దాని వల్ల ఏంటంటే రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అయ్యి అప్పటికప్పుడు కూడా కొంతమంది డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఎనీ నాన్ వెజ్ కొనే ముందు అది ఫ్రెష్ గా ఉందా లేదా అనేది ఎట్లా దాన్ని జడ్జ్ చేయొచ్చు మ్యామ్? మనం ఎట్లా కనుక్కోవచ్చు? స్మెల్ అండి మెయిన్ గా. మనం ఎప్పుడైనా టచ్ చేసినప్పుడు బాగా జిగటగా స్మెల్ రావడము, కలర్ అనేది మారిపోవడం, కొంచెం జస్ట్ గ్రీనిష్ గా, కొన్నిసార్లు yellowish గా కూడా ఫౌల్ పంజెంట్ స్మెల్స్ రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. అలాంటి వాటిని అసలు డిస్కార్డ్ చేసేయాలి. అది మళ్ళీ కడుక్కొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకొని మళ్ళీ వండుకునే పరిస్థితి మాత్రం చేయకూడదు. అలాంటి మాత్రం చేయకూడదు. ఓకే మ్యామ్, అంటే నాన్ వెజ్ గురించే కాదు, ఎనీ ఫుడ్ మనకి దాని వల్ల తిన్న తర్వాత ఫుడ్ పాయిజన్ అయింది అని అంటే మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి? నీట్ గా వాష్ చేసుకోవాలండి. వెజిటబుల్స్ అయినా కానీ, మీట్ అయినా కానీ
ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్ అయినా కానీ మీకు మనం తీసుకునేటప్పుడు నీట్గా వాష్ చేసుకొని దాన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. రీహీటింగ్ ప్రాసెస్ మళ్ళీ ఏంటి, మళ్ళీ అదే ఆయిల్స్ యూస్ చేయడము, మళ్ళీ మళ్ళీ హీట్ చేయడము, మళ్ళీ డీప్ ఫ్రీజ్లో పెట్టడం, ఇవన్నీ అసలు చేయకూడదు. కొన్నిసార్లు మీకు ఏమన్నా సో ఇలాంటి వామిటింగ్స్ కానీ లూజ్ మోషన్స్ ఏమన్నా ఉంటే సో ఇంట్లో హోమ్ రెమెడీస్ లాగా మీరు జస్ట్ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, కొంచెం ఎక్కువ అమౌంట్ లో తీసుకోవాలి. 2 to 3 liters ఆఫ్ వాటర్ కానీ కలుపుకొని తాగాలి. బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. బాడీ డిహైడ్రేషన్ అనేది ఎందుకంటే ఆబ్వియస్లీ లూజ్ మోషన్స్ అన్ని అయినప్పుడు ఏంటంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ డెవలప్ అవుతుంది. సో సివియర్ డిహైడ్రేషన్ వచ్చేసింది, లేసి అక్కడికి వెళ్ళి వస్తువు తీసుకునే అంత ఓపిక కూడా ఉండదు అనమాట. అలాంటి కండిషన్స్ లో ఏంటంటే హోమ్ రెమెడీస్ లాగా ఏంటంటే వాటర్ ఎక్కువ కన్సంప్షన్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేసేసి కంప్లీట్ గా కర్డ్ రైస్ కానీ లేకపోతే సాఫ్ట్ ఫుడ్, సాఫ్ట్ డైట్స్, జ్యూసెస్ లాంటివి తీసుకోవాలన్నమాట. అండ్ ఇంకా ఓఆర్ఎస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అనమాట హోమ్ రెమెడీస్ లో. సో ఈ ఓఆర్ఎస్ మీరు తీసుకుంటారు కదా, అప్పటికి కూడా కంట్రోల్ కాకపోతే సో మీ నియర్ బై హాస్పిటల్ ఏమన్నా ఉంటే మాత్రం యూ నీడ్ టు చెక్ విత్ ఫిజిషియన్. సో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు సో మొత్తం డయాగ్నోస్ చేసిన తర్వాత ఇది ఏంటి గ్యాస్ట్రోఎంటైటిస్ ఆఫ్ ఏంటి ఫుడ్ పాయిజనింగ్ సంథింగ్ అని తెలుసుకొని దానికి తగ్గట్టు ఐవి ఫ్లూయిడ్ ఛాలెంజ్ చేస్తారు. సో ఫ్లూయిడ్స్ అన్ని ఎక్కించుకోవడం, బాగా సివియారిటీగా ఉంటే యాంటీబయాటిక్స్ పెట్టుకోవడము. ఓకే ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే చాలా వరకు కూడా మనం రీహీట్ ఫుడ్ అయితే అవాయిడ్ చేయాలి, అది వెజ్ లో అయినా నాన్ వెజ్ లో అయినా. చాలా మంది ఈ మధ్య ఏమైపోతా ఉందంటే మ్యామ్ టైం లేదని చెప్పేసి ఒకే రోజు పప్పు 3 రోజులకు వారానికి సరిపడా చేసుకుంటా ఉంటారు. తర్వాత వచ్చేసేసి రసము, సాంబార్ ఇట్లాంటివి చేసుకుంటా ఉంటారు. దానిల వల్ల కూడా మనకి హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంది. ఏదైనా ఎలా అయినా రావచ్చు అండి, మీట్ లో ఎక్కువ ఉంటుందండి ఇదంతా. ఇది రా అన్కుక్డ్ ఫుడ్ లో కానీ ప్రాపర్ గా కుక్ చేయని ఫుడ్ లో అయినా కానీ పౌల్ట్రీ ఫుడ్స్ లో కానీ ఎగ్స్ లో కానీ అంటే సో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటది కాబట్టి సో బ్యాక్టీరియా యొక్క గ్రోత్ అనేది దాంట్లో ఎక్కువ ఉంటుంది కంపేర్ టు వెజిటేరియన్. ఫుడ్ తీసుకోవాలి, ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోవాలండి. ఏదైనా కానీ ప్రాపర్ గా కుక్ చేసి నీట్ గా మనం తినేటప్పుడు కూడా చేతులు కడుక్కోవడం ఇంపార్టెంట్. సోప్ తీసుకొని నీట్ గా అట్లీస్ట్ ఒక 1 minute అన్నా నీట్ గా చేతులు కడుక్కొని, చాలా మంది మర్చిపోతారు వాష్ చేసుకోకుండా హ్యాండ్స్ తినేస్తారు, దాంట్ వల్ల కూడా దేర్ ఇస్ సమ్ రేర్ ఛాన్స్ టు గెట్ ఇన్ఫెక్షన్. మిమ్మల్ని చికెన్ తినద్దు మటన్ తినద్దు అని చెప్పట్లేదు. సో చికెన్ మటన్ మంచివే, కానీ ఏంటంటే అది మంచిగా ఎట్లా ఉంది అంటే మనం బయట తెచ్చుకొని తిన్నాం అనుకోండి, వాడు ఎన్ని రోజుల కింద తీసుకొచ్చి ఉంటాడు, తర్వాత ఎట్లా ఉంటది అనేది అయితే కొన్ని రెస్టారెంట్ అందరినీ గురించి చెప్పట్లేదు, కొన్ని రెస్టారెంట్ల పైన రైడ్ కూడా జరిగాయి. సో ఈ ప్రాబ్లం ఉంటుంది. అది కాకుండా ఇంట్లోనే హ్యాపీగా హెల్దీగా కుక్ చేసుకోండి. అదే విధంగా ఆ రోజుకే చేసుకునేటట్టుగా ఉండండి. మళ్ళీ రేపు తిందాము ఎల్లుండి తిందాం అని చెప్పేసి స్టోరేజ్ చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. సో దీనికి సంబంధించి హెల్దీగా ఉండాలి అని చెప్పేసి ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో మాత్రమే చేసాం మేము. సో మీరు హెల్దీగా ఉంటే ప్రతి ఒక్కరు అంటే మాకు కూడా హ్యాపీ. సో ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ చేయడంలో మధురిమా నాయుడు గారు అయితే ఎప్పుడు ముందు ఉంటారు. సో మేడంకి చెప్పగానే లేదు నవీన్ ఇది ఖచ్చితంగా ఒక అవేర్నెస్ చేయాలి మనం అని చెప్పేసి మనకు ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. స్పెషల్లీ థ్యాంక్స్ మ్యామ్. థ్యాంక్ యూ.